Hello guys, this is Venkat Connects. Welcome to our channel. So today topic వచ్చి బ్లాక్ మ్యాజిక్. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? ఇది నిజమా అబద్ధమా? నిజంగా బ్లాక్ మ్యాజిక్ తో వేరే వాళ్ళని హతం చేయొచ్చా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై సినిమాలో మీకు ఈ డైలాగ్ గుర్తుందా? మన ఇండియాలో లాజిక్స్ కన్నా కూడా మ్యాజిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే మన ఇండియాలో సైంటిస్టుల కన్నా బాబాలు ఎక్కువ ఫేమస్. నార్మల్గా మన ఊళ్ళల్లో చుట్టుపక్కల ఇలాంటి మ్యాజిక్స్ నమ్మే మ్యాజిక్లో బ్లాక్ మ్యాజిక్ ఒకటి. ఈరోజు మనం మంత్రాలు తంత్రాలతో నిండిన ఈ బ్లాక్ మ్యాజిక్ నిజమా అబద్ధమా తెలుసుకుందాం. బ్లాక్ మ్యాజిక్ అంటే మన ముందే ఎవరన్నా బాగా ఎదిగినా, ఒక 2-3 ఇల్లులు కట్టుకున్నా, ఒక కారు కొన్నా, బండి కొన్నా, గవర్నమెంట్ జాబ్ వచ్చినా చూసి ఓర్వలేక అతనిపై చేతబడి చేశారు అనే రూమర్స్ అయితే మనం తరచూ వింటూ ఉంటాం. అంతేకాకుండా చాలా మంది చేతబడి వల్ల చనిపోయారు అనే మాట కూడా మనం వినే ఉంటాం. అంతేకాకుండా మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ, కొబ్బరికాయలు కానీ ఇవి ఇలాంటివి తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే చేతబడి ఉందో దీనివల్ల చాలా దారుణాలు జరిగాయి. అందులో మొదటిది నరబలి. మనం రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు నరబలి ఇచ్చారు అనే న్యూస్ అయితే ఇన్సిడెంట్ అయితే మనం చూస్తూ ఉంటాం. అది నరబలి కాదు, మర్డర్. ఈ బ్లాక్ మ్యాజిక్ను ఉపయోగించి సొంత లాభం కోసం వేరే వాళ్ళని హతం చేయడం కోసం క్షుద్ర విద్య లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉపయోగించి ఆత్మలను పిలవడం, శాపాలు పెట్టడం, వశీకరణం వంటి పద్ధతులను చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా చూసే ఉంటాం. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని మనలో చాలా మందికి తెలుసు. ప్రాచీన నాగరికతలో తెలియని శక్తులపై నమ్మకంతో ఇది పుట్టిందని కూడా చాలా మంది నమ్ముతారు. ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే ఇండియాలోనో కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది ఉందని చాలా మంది నమ్ముతారు. మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అయితే చేతబడి లేదా క్షుద్ర పూజ అని పిలుస్తారు. బాణామతి, చిల్లంగి అని కూడా పిలుస్తారు. ఆఫ్రికాలో వుడూ మ్యాజిక్ బాగా పాపులర్. అంటే బొమ్మలను ఉపయోగించి శత్రువులకు హాని చేయడం లేదా వారిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. యూరప్లో విచ్ క్రాఫ్ట్ లేదా మంత్ర విద్య అనే పేరుతో చాలా మందిని హింసించారు. దీనిపై ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. లాటిన్ అమెరికాలో శాంటీరియా వంటి మిశ్రమ మతాచారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. వీటిలో కొన్ని బ్లాక్ మ్యాజిక్ పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ప్రతి ప్రాంతం దీని రూపం వేరుగా ఉన్నా కానీ మూల ఉద్దేశం ఒకటే: అమానుష శక్తుల ద్వారా ఇతరులపై ప్రభావం చూపడం, అంటే వాళ్ళ నాశనాన్ని కోరడం. ఈ బ్లాక్ మ్యాజిక్ పేరుతో చాలామంది నరబలి లేదా క్షుద్ర ఆచారాలతో ముడి ఉన్న అత్యంత తీవ్రమైన నేరాలని ఇప్పటికీ ఈ రోజుకి కూడా చేస్తూనే ఉన్నారు. నరబలి అనేది భారతదేశంలో బ్లాక్ మ్యాజిక్ లేదా క్షుద్ర ఆచారాలతో ముడి ఉన్న అత్యంత తీవ్రమైన నేరాలుగా చేస్తూ ఉన్నారు. నరబలి పేరుతో రీసెంట్గా ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా NCRB నివేదిక ప్రకారం భారతదేశంలో మూఢనమ్మకాల పేరుతో చేసిన హంటర్స్ లిస్ట్ ఇది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే 2023 అప్డేట్ ప్రకారం మీకు ఈ విధంగా ఉన్నాయి. యూరోపియన్ విచ్ హంట్స్. క్రీస్తు శకం 1450 నుండి 1750ల మధ్య ఐరోపాలో జరిగిన యూరోపియన్ విచ్ హంట్స్లో అంచనా ప్రకారం 40,000 నుంచి 60,000 మందిని ఉరితీశారు. కేవలం అనుమానం ఆధారంగా. ముఖ్యంగా మహిళలపై జరిపిన అతిపెద్ద సామూహిక హింసాకాండ ఇది. అమెరికాలో నీలం విచ్ ట్రయల్స్లో కూడా 18 మందిని ఉరితీశారు. జార్ఖండ్లో చేతబడి ఆరోపణల కారణంగా అత్యధిక హత్యలు జరిగే రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. ఇక్కడ తరచుగా భూ వివాదాలు లేదా వ్యక్తిగత కక్షలను కప్పిపుచ్చడానికి చేతబడి ఆరోపణలు ఒక ఆయుధంగా అయితే ఉపయోగిస్తున్నారు. మన దేశంలో చేతబడి ఆరోపణలు పురాతన కథలు కాదు, ఇప్పటికీ జరుగుతున్న భయంకర నిజాలు. NCRB రికార్డ్స్ ప్రకారం 2000 నుంచి 2016 వరకు 2,500 మందికి పైగా మంత్ర విద్య ఆరోపణల కారణంగా హత్యకు గురయ్యారు. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఉమెన్స్ మేయంగ్ అస్సాం. ఈ గ్రామం ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇప్పటికీ మంత్రాలు తంత్రాల పట్ల బలమైన నమ్మకాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో మహిళలను టోన్హీ అంటే మంత్రగత్తె అని ముద్ర వేసి వివస్త్రులుగా చేసి అనుమానించడం, గ్రామ బహిష్కరణకు గురి చేయడం,
సర్వసాధారణం. అసలు నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? నిజంగా కట్టుకథ? ఈ బ్లాక్ మ్యాజిక్ పేరుతో చాలా మంది మర్డర్స్ కూడా చేస్తున్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేసి స్వలాభం కోసం, వేరే వాళ్ళని మర్డర్ చేయడం కోసం ఈ బ్లాక్ మ్యాజిక్ని ఒక ఆసరాగా వాడుకుని చాలామంది మర్డర్స్ కూడా చేస్తున్నారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది మనకెవరో చెప్తేనో, ఎవరో మాట్లాడుకుంటేనో మనం విన్నదో దాన్నే నమ్ముతూ ఉంటాం. నిజానికి బ్లాక్ మ్యాజిక్ అనేది లేదని నేను నమ్ముతూ ఉంటాను. బ్లాక్ మ్యాజిక్ ఉందని నమ్మినా చాలామంది హేతువాదులు ఇది అబద్ధమని కొట్టి పాడేస్తూ ఉంటారు. నేను కూడా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి నమ్మను. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరో మనకు చెప్తేనో, విన్నదో దాన్నే మనం బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటాం. అసలు నిజమా అబద్ధమా అని ఎప్పుడూ ఆలోచించాం. బ్లాక్ మ్యాజిక్ నిజంగా పనిచేస్తుందా అంటే శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే దీని వెనుక సైకలాజికల్గా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో మొదటిది ప్లేసిబో ఎఫెక్ట్. అంటే మనం ఒక మందు పనిచేస్తుందని బలంగా నమ్మితే అది నిజంగా పనిచేస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రభావం పడుతుందని భయపడితే ఆ భయం వల్ల కలిగే మానసిక ఒత్తిడే నిజంగా మనకి బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారు అనే ఒక అపోహనైతే కలిగిస్తుంది. దీంట్లో సైకలాజికల్గా సెకండ్ది నోసిబో ఎఫెక్ట్. అంటే ఇది ప్లేసిబోకి వ్యతిరేకం. ఒక శాపం నిజమని నమ్మినప్పుడు ఆ నమ్మకం వల్ల శరీరంలో నిజమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఇది కేవలం మానసికమైనది కానీ నిజమైతే కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫియర్. సమాజంలో మనకున్న భయాలు, అపోహలు చేతబడి పట్ల నమ్మకాన్ని పెంచుతాయి. నిజానికి బ్లాక్ మ్యాజిక్ అనేది మెదడును, నమ్మకాలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన సాధనం. నిజానికి బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు. మనకున్న భయాలే, మనకున్న కారణాలే ఇవన్నీ కూడా చేతబడిని నమ్మేలా చేస్తాయి. కానీ నిజానికి ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ లేదు. నిజంగా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంటే మనం ఎందుకని అంతలా కష్టపడాలి? ఆ మ్యాజిక్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని పోగొట్టుకుంటే సరిపోతుంది కదా. ఈ రోజు వరకు ఏది చూస్తున్నా మన కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కూడా మానవుడు తయారు చేసింది తప్ప ఏ మ్యాజిక్లతోనూ రాలేదు. బ్లాక్ మ్యాజిక్ కాదు, అసలు ఏ మ్యాజిక్ లేదు. ఎప్పటికైనా ఏ రోజుకైనా సైన్స్ మాత్రమే నిజం. మనం ఇప్పుడు వాడుతున్న అన్ని సౌకర్యాలు మనం క్రియేట్ చేసినవే కానీ ఏ మ్యాజిక్ వల్ల రాలేదు. ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ పేరుతో చేసే నరబలి అనే హత్య, ఈ మూఢనమ్మకాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనకు వచ్చే రోగాలు తగ్గట్లేదని ఒక తాయెత్తు కట్టుకోవడం వల్ల వాళ్ళు లాభపడడం ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ పేరుతో చేసే నరబలి అనే హత్య, ఈ మూఢనమ్మకాల వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా మనుషులు ఆ అపోహ నుంచి బయటకు వస్తే చాలా మంచిది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.